కొత్త చట్టాల అమల్లోకి వచ్చిన సందర్భంగా కర్నూలు 6వ అదనపు ప్రత్యేక కోర్టు జిల్లా జడ్జి పాండురంగారెడ్డి కోర్టు హాల్లో కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం న్యాయవాదులతో మాట్లాడారు. కార్యక్రమంలో పిపి స్వాములు, హైకోర్టు న్యాయవాది బద్దల్ లక్ష్మీనారాయణ యాదవ్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు సీనియర్ సారే కదా పేపర్స్ షుగర్ ఉందా సార్? ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 6th ఏడీజీ కోర్టు స్టాఫ్కి, పోలీసు వాళ్ళకి, వచ్చిన అభ్యర్థులు అందరూ కూడా ఈ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఎప్పుడో పాత చట్టాలు 1960, 1973, 1860 వచ్చేసి ఐపీసీ, 1973 క్రిమినల్ రూల్స్ సిఆర్పిసి, అట్లానే 1872 ఇదేనా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇవేవి మనం చూడలే, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు మనం చేసిన చట్టాలు అవన్నీ. బట్ కాకపోతే ఏంటంటే సమాజంలో వాటి ఇంపాక్ట్ చాలా ఉంది. నిజంగా వాటికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు ఒక చట్టాన్ని టచ్ చేయడానికి కూడా ఎవడో ధైర్యం చేయలేని పరిస్థితి మన ఇండియాలో ఉంది. అంటే ఎంత బాగా చట్టాలు చేశారనేది దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. మనం ఇప్పటికి కూడా అంటే లా స్టూడెంట్స్ కానీ లేకపోతే నా దగ్గరికి కొందరు వస్తుంటారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళకి చెప్తూ ఉంటాను ప్రతిసారి, ఒక సెక్షన్ మనం ఏదైనా తీసుకున్నామంటే ఎవిడెన్స్ యాక్ట్ కానీ సిఆర్పిసి కానీ, ముఖ్యంగా ఎవిడెన్స్ యాక్ట్, ఆ సెక్షన్ మనం ఈరోజు చదివితే ఒక మీనింగ్ వస్తుంది. ఒక 10 days తర్వాత సేమ్ సెక్షన్ మనం చదివామంటే ఇంకొక రకంగా అర్థమవుతుంది. ఇంకొక 1 year తర్వాత చదివామంటే ఇంకొక రకంగా అర్థమవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఓల్డ్ యాక్ట్స్ కూడా. సో వాటన్నిటిని మనం ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేము. కాకపోతే మనం అప్పుడు చూడలేము. మన అదృష్టం ఏంటంటే ఈరోజు కొత్త చట్టాలను చూడగలుగుతున్నాం మన జనరేషన్. ఇంకా భవిష్యత్తులో ఆ ఛాన్స్ కూడా ఉండదు. సో ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది. సరే, చట్టాలలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది జనరల్గా ఏ చట్టం కొత్తగా వచ్చినా కూడా ఉంటుంది, ఎంతో కొంత లోటుపాట్లు ఉంటాయి. బట్ ఏదేమైనా కూడా ఒక మేజర్ యాక్ట్స్ కదా మన ఇండియాలో ముఖ్యమైన చట్టాలు ఇవి 3. సో ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయంటే నిజంగా చూడగలుగుతున్నామంటే కూడా మన అదృష్టం. కాబట్టి అందరికీ కూడా పబ్లిక్ కూడా తెలియజేయాల్సిన బాధ్యత అడ్వకేట్స్గా మీ అందరికీ కొత్త చట్టాల గురించి ఉంది. సరే, కొత్త చట్టాలలో ఏమున్నాయి, పాత చట్టాలను రెప్లికానా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేశారా, మోడిఫికేషన్ చేశారంటే చాలా ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు ఏం లేదు, ఐపీసీ తీసేసి నేమ్ మార్చేసి యాజ్ ఇట్ ఈజ్గా సెక్షన్స్ పెట్టారని. కాదండి, ప్రతి సెక్షను కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వాటిని ఇంకా మార్చడానికి కూడా అవకాశం లేని సెక్షన్స్ ఉన్నాయి, ఎవరు చేయలేరు. అవి బ్రిటిష్ కాలంలో రాశారంటే మామూలుగా రాయలేదు, చాలా బాగా రాశారు చట్టాలు. కాబట్టి వాటిని మార్చేంత ధైర్యం కూడా చేయలేకపోయాయి ఇప్పుడు ప్రభుత్వాలు. కానీ కొన్ని యాడ్ చేశారు. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వీటిని దృష్టిలో పెట్టుకొని విక్టిమ్ వైజ్గా విక్టిమ్ ఎంత వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో, ముద్దాయికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది వాళ్ళు బేరీజ్ వేసుకొని ప్రతి సెక్షన్లో ఎంతో కొంత యాడ్ చేశారు. అది సిఆర్పిసిలో ముఖ్యంగా చాలా యాడ్ చేశారు ప్రొసీజర్లో. అవి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికన్నా ముందు అడ్వకేట్స్కి ఉంది. ఎందుకంటే మీరే ఒక కేసు చేస్తే ఆ కేసులో ఏం ప్రొసీజర్ కావాలి, మీ క్లయింట్కి ఏ పిటిషన్ వేయాలి ఏంటి అనేది చెప్పాల్సింది మీరే. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాల గురించి చదువుకోవాల్సిన బాధ్యత ముందు మీ మీదే ఉంది, మాకన్నా కూడా. ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అందులో. మీరు చట్టం నేను ఒక 4 నెలల తర్వాత చదువుతానంటే అప్పటికి ఆ లిమిటేషన్ కూడా కొన్ని ఉన్నాయి, అయిపోతాయి కూడా. మీకు తెలిసేటప్పటికి ఆ సెక్షన్ గురించి ఆ లిమిటేషన్ కూడా అయిపోతుంది. అటువంటిప్పుడు మీరు పార్టీలకు న్యాయం చేసే పరిస్థితి ఉండదు. అలాంటి లిమిటేషన్స్ 60 days, 30 days, 90 days అనేవి కొన్ని సిఆర్పిస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జెస్ అంటే మీకు నేను ఎంతని చెప్పను, ఎందుకంటే చాలా మార్పులు ఉన్నాయి. కాబట్టి మీ అందరు ఇంట్రెస్ట్ ఉంటే ఒక క్లాస్ పెట్టుకొని డిఎల్ఎస్ని ఎక్కడో ఒకరోజు చట్టాల గురించి మెయిన్ అమెండ్మెంట్స్ ఏం జరిగాయి, మెయిన్ కొత్త మార్పులు ఏమున్నాయి, మనం ఏమేమి చూసుకోవాలనేది కాదు ఒక క్లాస్ పెట్టుకొని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇది సందర్భం కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్గా ఛార్జెస్ గురించి మాత్రమే చెప్పగలను. దానికి ఒక లిమిటేషన్ పెట్టారు. ఆ లిమిటేషన్ కూడా ఏంటో ఇప్పుడు కాదు, మీరు చదువుకోండి వెళ్ళి. ఇప్పుడు చెప్పడం కాదు, మీరు చదివితే తెలుస్తుంది. డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా ఉంది. సార్ ఒక 6 నెలల తర్వాత వచ్చి నేను డిశ్చార్జ్ పిటిషన్ వేస్తా అంటే తీసుకోము.
అంటే మేము ఇంకా చదవలేదు సార్ చట్టం, ఇంతవరకు బుక్ కూడా కొనుక్కోలేదంటే కుదరదు. బుక్ కొనుక్కోవాల్సిందే, లేదంటే ఆన్లైన్లో చూసుకోవాల్సిందే. ఏదో ఒక రకంగా మార్పులు ఏం జరిగాయి ఖచ్చితంగా చాలా సీరియస్ అండి, ఇది చూసుకోవాలి అందరూ. కాబట్టి ఏదేమైనా కొత్త చట్టాలు చాలా మంచి చట్టాలు